ముఖ్యంగా భార్యాభర్తలైనటువంటి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీ భార్య ఒక విషయమే నువ్వు అర్థం చేసుకుంటున్నావు. ఆమెకు బియ్యం కట్టేశాను, సరుకులు నెలకు సరిపోయే సరుకులు వేసాను, ఆమెకి ఏది తక్కువ చేయటం లేదు, ఒక్కటే ఆలోచిస్తున్నావు. ఆ భోజనం కొరకేనైతే వాళ్ళ అమ్మా నాన్న కూడా పెట్టగలరు ఒక ముద్ద. ఆ భోజనమే అయితే ఆమె ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బ్రతకగలదు. ఆ సత్తా ఉంది. అవసరమైతే నీకు కూడా ఒక ముద్ద అన్నం పెట్టే సత్తా ఉంది. కుంటిది కాదు, గుడ్డిది కాదు. ఇప్పుడు ఆమెకు కావాల్సింది ఒక మాట చెబుతాను విను. నువ్వు అందించే శరీర సుఖం కూడా కాదు. నువ్వు అదే అనుకుంటున్నావు, అది వేస్ట్, దాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ కావాల్సింది ఏంటి చెప్పనా? ఆమె హృదయంలో ఏదో ఒక వేదన ఉంటుంది, ఏదో బాధ ఉంటుంది. చెప్పుకోవడానికి ఆమె గుండెల నిండా వేదన ఉంటుంది. చెప్పుకునే మనిషి కావాలా? ఇప్పుడు ఆమె బాధ చెప్పుకోవడానికి మీ అమ్మ పనికి వస్తుందా, మీ నాన్న పనికి వస్తాడా? లేదు మరుదులు పనికి వస్తారా, ఆడబిడ్డలు పనికి వస్తారా? ఇంటి నిండా జనమే ఉన్నారు. అర్థమవుతుందా మీకు? ఆమె హృదయాన్ని విప్పి అర్థం చేసుకునే ఒక వ్యక్తి భూమి మీద ఎవడైనా ఉన్నాడంటే వాడు భర్త అయి ఉండాలా. వాడు భర్త అయి ఉండాలా. ఆమె గుండెల్లో హృదయంలో ఉన్న బాధను పంచుకోవడానికి. ఈడేమో మూర్ఖుడు, వాడు అవసరం కొరకే వాడుతాడు కానీ ఆ భార్యని ఆమె బాధ వినడు. ఇప్పుడు చెప్పడానికి అవకాశం ఇవ్వడు. ఎప్పుడైనా నోరిపితే మొదలెట్టావా, ఇక మా అమ్మ మీద మొదలెట్టావా, మా అక్క మీద మొదలుపెట్టావా అంటాడు వాడు. ఇలాంటి కుటుంబాలు కొన్ని వందలు ఉన్నాయి. ఆ టైంలో ఎవరో ఒకరు పాత స్నేహితుడు ఎవరో ఫోన్ చేస్తాడు. హలో ప్రేమావతి, మీరు గుంటూరుకే వచ్చారంట కదా అంటాడు. అవును, మీరెవరండి? నేను ప్రేమావతి, మనం కలిసి చదువుకున్నాం కదా. అయ్యో నువ్వా? ఎందుకంటే ప్రాణం లేచి వచ్చేసింది. ఎప్పుడో కలిసి చదువుకున్నా, తప్పు ఏం లేదు, వాళ్ళిద్దరి మధ్యలో తప్పు లేదు. ఎలా ఉన్నారు? మీ ఆయన ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. పిల్లలు ఎంతమంది నీకు? 2. అయ్యో బాబోయ్, అప్పుడే 2 పుట్టారా నీకు? అవును. నీకెంతమంది? ఓకే, మంచిది. ఎప్పుడైనా నేను ఫోన్ చేస్తుంటాను, వేరే ఉద్దేశం, మీ ఆయన ఉన్నప్పుడు కూడా మాట్లాడదాం. నేను వస్తాను. బాగున్నావు కదా? ఓకే, మంచిది. పర్వాలేదు కదా? మీరు తినకూడదు అంతా ఉందా? బాగానే ఉంది. ఫస్ట్ సారి ఈ స్వీట్ వాయిస్, ఆదరణతో కూడిన మాటలు తన మనసులో అలా ముద్రించబడినాయి. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడో 1 నెలకు 2 నెలలకు ఫోన్ చేశాడు. ఒక చిన్న బాధ చెప్పుకోవాలనిపించింది ఆ అబ్బాయితో. నాకు పెళ్ళయింది కానీ కొంచెం ఇంట్లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మా వాళ్ళ ద్వారా. ఈ మనిషి ఏమో వినడు, అసలు చెప్పింది కూడా వినడు. కేకలేస్తాడు, రంకిలేస్తాడు, చెప్పింది ఇంచావడు. అలాగా? అయ్యో సరే పర్వాలేదు, ఓ పని చెయ్యి, ఇలా చెప్పి చూడమ్మా, ఇలా చూసి చూడమ్మా, కొంచెం ఇలా ఓర్చుకో, దేవుడు ఉన్నాడు. సరే నీకు పర్సనల్గా ఏమన్నా అవసరమైతే చెప్పు, మా ఆవిడతో నేను ఇప్పిస్తాను డబ్బులు, ఓకే అంటాడా మనసు ఉన్నటువంటి వాడు? ఓకే. ఇక్కడ తప్పేం జరగల. ఇంకా కొద్ది రోజులు ఆగిన తర్వాత, ఈరోజు మా అత్తగారు ఏముందో తెలుసా, ఈరోజు మా ఆడబిడ్డ ఏముందో తెలుసా, మా తోడుకోడలు అందరూ కలిసి నన్ను ఏమన్నారో తెలుసా. అసలు ఆడితో చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పుకోవడానికి లేడు. ఈడు ఆర్తిక్కలోడన్నై ఉండొచ్చు, లేదా కఠినాత్ముడైనా ఉండాలి.
చెప్పుకోవడానికి ఆమెకి ఇంకొక ఎవరు లేరు. ఈ స్నేహం బాధ పంచుకోవడానికి స్టార్ట్ అయింది. అవతలవాడు మంచివాడైతే పర్వాలేదు, కానీ అవతలవాడు దుర్మార్గుడైతే దీన్ని అక్రమ సంబంధం దాకెళ్ళిపోయింది. ఇది అక్కడ స్టార్ట్ అయింది. నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా మీరు చెప్పాలా. ముందు నువ్వు తీర్పు తీర్చొద్దు, ఎగబడి ఏమీ చేయొద్దు. ఆమె గుండెల్లో ఉన్న బాధను వినండి అంటున్నాను నేను. ఇది నిజం కదా, బాధ చెప్పుకోవడానికి ఒకళ్ళు ఉంటారు కదా. అతను ఎవరు భూమి మీద? సాయంత్రానికి వచ్చి ఇది ఖాళీ చేసి ఇదిగో నిన్నే హలో ఎండే వాటర్దా. ఈ పందితో బాధ ఏం పంచుకోవాలా? ఇది పంది కదా. ఏమనుకోవద్దు, ఇలాగూ ఈ రోజున అక్రమ సంబంధాలు విస్తారంగా తయారవుతున్నాయి. ప్రస్తుత దినాల్లో వేరొక పురుషుడికి ఆకర్షించబడడానికి కారణం ఇదే. పురుషుల సంగతి కూడా చెప్పాలనిపిస్తుంది నాకు. అసలు వాళ్ళు ఎందుకు పోతున్నారో స్తోత్రం చెప్పగలరా? రెండు మాటలు చెబుతా. పురుషుడికి 190 పనులు ఉన్నాయి, బయట 190 ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ యజమానుడు తిడతాడు, పనిచేసే దగ్గర మేస్త్రి అనుకో, మేస్త్రి తిడతాడు, పనిలో రిస్కులు ఉన్నాయి, ఆర్థిక రిస్కులు ఉన్నాయి. అదంతా మర్చిపోయేటట్లు చేయగలిగిన ఒక అద్భుతమైన సూపర్ 70mm థియేటరు. థియేటర్లోకి వెళ్తే ఒక మంచి సినిమా చూస్తే కూడా అంత నెమ్మది ఉండదు భార్య ఇచ్చే ఆ ఆదరణకి. అర్థమైందా మీకు? సూపర్ కాస్ట్లీ మందు కంటే సంతోషాన్ని పంచగలిగింది భార్య మాట, ఆమె ఆదరణ, ఆమె చిరునవ్వు, ఆమె ఇచ్చే ధైర్యం. అవునా కాదా? ఇంటికొచ్చిన వెంటనే ఈ రూపం చూసి వాడికి ఆదరణ కాదు కదా, పోతాడు గడుబడి. వాడికి నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. వాడి బాధలన్నీ ఆమె దగ్గర విడిచిపెట్టడానికి ఆమె సహకరించదు, ఆమె మనసు సహకరించదు, ఆమె మాట సహకరించదు, ఆమె శరీరం కూడా సహకరించదు. ఆమె శరీరం కూడా సహకరించదు, అంతే, మొత్తం విడిచిపెట్టేసింది. ఇక ఎంతసేపటికి ఏముంది, ఏం తెచ్చావు, నిన్న వారం వదిలేదు, ఈ వారం లేదు, నీ బతుకు మా బతుకు మా జీవితాలను మొదలుపెట్టింది. వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఎవరో ఒక ఆమె భర్త పోగొట్టుకున్న తర్వాత కానీ భర్త ఇడిచిపెట్టిన తర్వాత కానీ భర్త చచ్చిన తర్వాత కానీ ఆమెకు ఆ ఇలువ అర్థం కాల. నీ దగ్గర దొరకవలసిన సంతోషం అవతల దొరికేసింది, నీ దగ్గర దొరకవలసిన ఆదరణ అవతల దొరికింది, నీ దగ్గర దొరకవలసినటువంటి ఆ ధైర్యం అవతల దొరికింది ఆడికి. ఇక నీ ఇల్లు ఎలా కనపడిందో ఒకసారి చెప్పాలా. నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, అవతల ఎక్కడో దొరికింది ఆడికి, ఆ ఆదరణ అక్కడ దొరికింది. ఇంకా నీ కొంపని, నీ ఇంటిని వాడు ఎలా చూస్తాడు, అసలు వస్తాడా? బాధ్యత, చట్టాలు ఒప్పుకోవని, పెద్దలు ఒప్పుకోరని, పోలీసులు ఒప్పుకోరని నువ్వు దిశ చట్టం కింద పెడతావని, ఏమండి లేనిపోయింది ఇబ్బందులన్నీ దాన్ని రహస్యంగా కాపాడి నీ ఇంటికి వచ్చి నటించడం మొదలు పెడతాడు. కానీ బియ్యం ఏమంటావా? నీకు కావాల్సింది బియ్యమేగా, నీకు కావాల్సిన సరుకులే కదా. అర్థమవుతుందా? నేను కాదు కదా. నీకు కావాల్సింది ఇళ్ళంది కట్టడమే కదా, అదే కదా సనిగావు. నీకు కావాల్సింది ఇంటద్ది కట్టడం, నీకు కావాల్సింది ఫీజులు కట్టడం, నీకు కావాల్సింది నీకు తెచ్చేయడం, నీకు కావాల్సింది ఆర్థికపరమైనటువంటి దాని గురించే నన్ను వాడుకుంటావు. అందుకనే పెళ్లి చేసుకున్నావు, నిన్ను పోషించేవాడు ఒకడు కావాలని. మిగతా వాటితో నీకు అనవసరం. వాడు చస్తాడో బ్రతుకుతాడో, ఆరోగ్యం ఉందో అనారోగ్యం ఉందో, వాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో నీకు అనవసరం. నీ కష్ట సుఖాలలో నువ్వు పంచుకో. లేదు అన్నప్పుడు నిందిస్తావు. చేతకానాడు ఎందుకు చేసుకున్నావు అంటావు. చేతనైన పని ఏంటంటే నిన్ను పోషించాలి, అదే నీ ఉద్దేశం.
తెచ్చి పడేస్తాడు. వాడికి కావాల్సింది ఎక్కడో వాడికి దొరికింది. కొంప సర్వనాశనం అయిపోయింది.